మా ఊర్లో దేవీ చౌక్ అని చెప్పి ఒక ప్రసిద్ధమైన ఆలయం ఉంది. నాకు మొదటి నుంచి భక్తి ఉన్నా, నాకు ఒక ఆధ్యాత్మిక గురువులు ఉన్నా, నా చేత కార్యక్రమాలు చేయించిన వ్యక్తి జగన్నాథ్ శర్మ గారు. అమ్మవారికి 21 లక్షలు పెట్టి స్వర్ణ కిరీటం చేయించాం. దాంట్లో 14 లక్షలు నేను ఇచ్చాను, 7 లక్షలు భక్తులు ఇచ్చారు. మీరు ఇంతగానో ముందుకెళ్ళిపోతున్నారంటే అసలు ఏ సంకల్పం మిమ్మల్ని ఇలా నడిపిస్తోంది? అది డివైన్ ఫ్లో అండి. మీరు చేస్తున్న ఆధ్యాత్మికంగా కాదు, సామాజికంగా కూడా రకరకాల సర్వీసులు చేస్తున్నారు మీరు. అవన్నీ కూడా కనబడుతున్నాయి విజువల్స్ లో చూస్తున్నాను నేను. మా అమ్మగారి దగ్గర నుంచి వచ్చిన క్వాలిటీ నాకు అది. మా అమ్మగారు కూడా అలాగే ఎవరికైనా లేదని చెప్పి వస్తే కళ్ళనీళ్ళు పెట్టుకుని ఏదో తీసుకొచ్చి ఇచ్చేసేది. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉండి ఇన్ని సపోర్ట్లు అందరికి చేసేటప్పుడు అసలు మీరెందుకు రాజకీయాల్లోకి రాకూడదు అనేది? భారతీయ జనతా పార్టీ వాళ్ళు వచ్చి వివిధ సమయాల్లో కలిశారు. నెల 25వ తారీఖున బుధవారం నాడు భారీ ఎత్తున భగవంతుడి ఆశీర్వాదంతో నేను వైభవంగా మీరు ఒక పక్క ఆధ్యాత్మికవేత్త, మరోవైపు దానగుణం, సేవాగుణం, ఇవన్నీ ఒక పక్క, ఇంకో పక్క రాజకీయాలు. ఎలా బ్యాలెన్స్ చేస్తారు దాన్ని దీన్ని? మేడం, ఒకసారి పులి మీద ఎక్కిన తర్వాత నేను దిగుతానంటే కుదరదండి. సారీ చేసి తీరాల్సిందే. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపక అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ప్రముఖ ఆధ్యాత్మికవేత్తగా అలాగే సామాజికవేత్తగా ఉన్నారు ఆయన. రాజకీయవేత్తగా మారతారా లేదా? ఆయన ఫ్యూచర్ ఏంటి? అసలు ఎందుకు ఇందులోకి వచ్చారు? ఇవన్నీ ఆయన మాటల్లోనే వినేద్దాం. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. దాదాపు 1 year గా మీ ఇంటర్వ్యూ కోసం ట్రై చేస్తున్నా నేను. మీరు దొరకలేదు, లాస్ట్కి ఇప్పుడు దొరికారు. నేను ఒక మాట చెప్పనా? చెప్పండి. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా 2022లో మా గోకవరం గ్రామంలో విజయదశమి రోజున ఈ సంస్థను స్థాపించి గోకవరం నుంచి కార్యక్రమాలు చేస్తాను. ముందుగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీ సుమన్ టీవీకి ప్రత్యేకమైన అభివాదాలు తెలియజేస్తూ, ఒక ప్రభంజనంలాగా మీరు అనతి కాలంలోనే విస్తృతంగా మీరు ఈ మార్కెట్ని క్యాప్చర్ చేశారు. దాంట్లో నిరుపమ అనే పేరు మీరెవరో తెలియక నేను చాలా మందిని అప్పట్లో నేను ఇంతగా ఉండేవాడిని కాదు. ఎవరి అమ్మాయి బాగా మాట్లాడుతుంది, డైనమిక్ గా ఉందని చెప్పి అడిగేవాడిని. పేరు తెలుసుకున్నాక నేను సనాతన ధర్మ కార్యక్రమాలు మొదలు పెట్టేటప్పుడు చేస్తే సుమన్ టీవీ గారి అప్రోచ్ అయితే ఓన్లీ నిరుపమ గారిని పంపిస్తే నేను చేస్తాను కూడా చెప్పాను. అంటే మీకు అంత రిగార్డ్స్ ఉన్నాయి మీకు. అది సరే. మీరు విషయానికి వస్తే, మా ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రికి 33 కిలోమీటర్ల దూరంలో మా ప్రాంతం ఉంది. నేను ఆ ఊర్లోనే పుట్టాను, అక్కడే చదువుకున్నాను. ఉద్యోగరీత్యా హైదరాబాద్కి వచ్చాను. చాలా చిన్న స్టేజ్ తోటి ఒక 100 రూపాయలు పట్టుకుని ఉద్యోగానికి వచ్చాను ఇక్కడ. అంతే, అంతకుమించి నాకు అది కూడా నా ఫ్రెండ్ సహాయం చేస్తే 200 రూపాయలు తీసుకుని గోదావరికి బయలుదేరి వైజాగ్ నుంచి బయలుదేరి వచ్చాను నేను. గోదావరి ఎక్స్ప్రెస్ అప్పుడు 37 రూపాయల టికెట్ అండి. అలా వచ్చాను నేను. ఇక్కడ ఆ పారిశ్రామిక రంగాల్లో అనేక రంగాల్లో పనిచేస్తూ మన ఫార్మా ఇండస్ట్రీలో సీనియర్ జనరల్ మేనేజర్ స్థాయిలో నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. నాకు 2 అమ్మాయిలకి పెళ్లి చేశాను. ఒక అమ్మాయి డెట్రాయిట్ లో, ఒక అమ్మాయి చార్లెట్ లో ఉంటుంది. వాళ్ళిద్దరు మంచి ప్రొఫెషన్స్ లో, ఒకళ్ళు ఫార్మా ఉన్నారు, ఒకళ్ళు అల్లుడిద్దరు సాఫ్ట్వేర్, ఒక అమ్మాయి బ్యాంక్ లో పనిచేస్తుంది, వెల్స్ ఫార్గో బ్యాంక్ లో పనిచేస్తుంది. అల్లుడిద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఇద్దరు పేర్లు కూడా పవనే. అంటే పెద్దలుడి పేరు పవనే, చిన్నలుడి గారి పేరు కూడా పవనే. అదెలా సాధ్యమైంది? డివైన్. అప్పటి వరకు నేను బిజీ ఇన్ లైఫ్ లో. మీడియాలోని ఎప్పుడైతే భారతీయ రాజకీయ పరిస్థితుల్లో విదేశీ విద్రోహ శక్తులు, సోబు సోరెన్ లాంటి వాళ్ళు లక్షలాది కోట్లాది డాలర్లు భారతదేశపు ఔన్నత్యాన్ని పాడు చేయడానికి, భారతదేశపు సంస్కృతిని నాశనం చేయడానికి, భారతీయులను విడగొట్టడానికి, భారతదేశాన్ని ఆక్యుపై చేసుకోవడానికి మతాన్ని ఉపయోగించడం చూశానండి. యాక్చువల్గా మతం అంటే జీవన విధానం, అది దేవుడు కాదు. కానీ మతాన్ని దేవుడిగా మార్చేసి మన భారతీయులు అన్నదమ్ముల్లా బ్రతుకుతుంటే ఈ మత పిచ్చిలో పెట్టి మనల్ని వాళ్ళ రాజకీయ లబ్ధి, రాజ్యకాంక్ష, ఆర్థికమైన దోపిడీ ఇలాంటి కార్యక్రమాలన్నింటి మీద ఫోకస్కి వెళ్ళిపోయిందండి. అది ఇప్పుడు ఎవరూ గ్రహించట్లేదు. ఇది మన భారతీయులు మనల్ని విడగొట్టడానికి విదేశీ శక్తులు మనం ప్రయత్నిస్తామని చెప్పిన ఆలోచన పామరులకి, చదువుకోలేని వాడికి ఎవరికీ తెలియదు ఆ విషయం. చదువుకున్నవాడు చెప్పే మాధ్యమం దొరకట్లేదు. అది మాధ్యమాలు ఇదంతా చూసిన తర్వాత చాలా ఆవేదన చెందాను నేను. తిరిగి గోకవరం గ్రామంకి వెనక్కి వచ్చాను. మా ఊర్లో దేవీ చౌక్ అని చెప్పి ఒక ప్రసిద్ధమైన ఆలయం ఉంది. దానికి పంతులు గారు జగన్నాథాచార్యులు గారు. ఆధ్యాత్మిక నన్ను మొదటి ఇన్ఫ్లుయెన్స్ చేసిన, అంటే నాకు మొదటి నుంచి భక్తి ఉన్నా, నాకు ఒక ఆధ్యాత్మిక గురువులు ఉన్నా, నా చేత కార్యక్రమాలు చేయించిన వ్యక్తి జగన్నాథ్ శర్మ గారు. ఆయనతో మొట్టమొదటిగా ఆలయంలో ఒక 50 కేజీల పులిహార ప్రతి శుక్రవారం వితరణ చేసే విధంగా మేము ఫస్ట్ మాట్లాడుకున్నాం. అది చేసేవాళ్ళం. ప్రతి మంగళవారం కూడా పేద గర్భిణీ స్త్రీలకి పాలు, పళ్ళు, రొట్టెలే పంచడం అనేది 2వ కార్యక్రమంగా చేశానమాట. ఇక్కడ ముఖ్యమైన వ్యక్తి గురించి చెప్పాలండి. వరసాల ప్రసాద్. ఇతను దళిత సహోదరుడు, దళిత నాయకుడు. ఎంత నాయకుడు అంటే
12 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీలో ఉన్న కరడుగట్టిన వైఎస్ఆర్సీపీ నాయకుడు. అతను వైఎస్ఆర్సీపీకి ఎస్సీ సెల్కి స్టేట్ సెక్రటరీ కూడా. ఓకే. అతని చేస్తున్న కార్యక్రమాలు చూసి మానవత్వాన్ని మొదటి భాష్యంగా చెప్పుకుంటూ మతాలకి అతీతంగా నేను చేస్తున్న పనులు చూసిన తర్వాత చాలా ముగ్ధుడయ్యి అతనుకున్న 100 మందితో కలిసి తమ్ముడు నీతో తిరగొచ్చా అని చెప్పి నాతో ఉండేవాడు. కానీ రాజీనామా చేయలేదండి. ఓకే. అతను కూడా నాకు సహోదరుడిగా ఉండేవాడు. నాకు ఎవరైతే ఇంత వ్యవస్థను నడిపించడానికి నా ముఖ్య కారణం వాళ్ళ పేర్లు మీకు చెప్తాను తప్పకుండా. ఈ టీవీ ద్వారా చెప్పడం కూడా నాకు సంతోషం అనిపిస్తుంది. దాసరి తమ్మన్న దొరగారని చెప్పని ఆయన ఊరి పెద్ద. ఆయన అనేక మంది పార్టీల వాళ్ళతో కలిసి ఉంటాడు. కానీ నన్ను చూసిన తర్వాత మా నాన్నగారు ఆయన ఫ్రెండ్స్ చాలా మారిపోయాడండి. కానీ నాతో అంటే తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ ఇలా వివిధ రాజకీయ పార్టీలు ఉంటూ వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని బట్టి ఆయన ఆశీర్వదిస్తుండేవాడు. తర్వాత ఇప్పుడు నాతోటే ఉంటున్నారు ఆయన. ముఖ్యమైన నాకు బలం ఏంటంటే నా అక్క కొడుకు అయ్యప్ప, ఫైనాన్షియల్ కంట్రోలర్, అతను బాగా చూస్తుంటాడు. అలా నా చెల్లి కొడుకు కళ్యాణ్. వీళ్ళు కాకుండా తామల రాంబాబు అని, ఎనకోటి దొరగారని, ఇంకా కొద్దిమంది నాకు దేవి చౌక్ సభ్యులు కొంతమంది సహాయం చేస్తుంటే నేను ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నాను. కానీ ఒక్క గొప్ప విషయం ఏంటంటే అండి, మీలో ఎంత స్థాయికి వెళ్ళినా కూడా మనం ఏ స్థాయి నుంచి వచ్చాము అనేది మర్చిపోకూడదని చెప్తుంటారు. కానీ ఇవాళ రేపు ఎవరికి గుర్తుండట్లేదు. తర్వాత మనం ఈ ప్రయాణంలో ఈ స్థాయి వరకు వచ్చేటప్పుడు ఎంతమంది సాయం చేశారనేది అసలు ఎవ్వరు గుర్తుపెట్టుకోవట్లేదు. బట్ మీరు ప్రతి ఒక్కరి పేరు గుర్తుపెట్టుకొని పేరున చెప్తున్నారు చూడండి. హెడ్స్ ఆఫ్. వాళ్ళు ఎంతో కష్టపడ్డారు, ఇప్పటికీ పడుతున్నారండి. కష్టపడుతున్నారు నా కోసం అని చెప్పి. వాళ్ళలో మానవత్వానికి సంబంధించిన విలువలకు ఒక మనిషి కష్టపడితే ఇలా సాయం చేయాలని కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఆ ఫ్లోలో అలా వచ్చేసారు. అయితే మేమందరం కలిసి చేస్తున్న పనిలో నాకు బాగా నచ్చిన పని ఒకటి మీకు చెప్తాను. ఏదంటే భర్త చనిపోయి పిల్లలతో బాధపడుతూ, అలాగే భర్త మంచం మీద పడి లేవలేని పరిస్థితిలో ఉంటూ అనారోగ్య కారణంగా ఉంటున్న వాళ్ళకి వాళ్ళ యొక్క కుటుంబానికి సంబంధించిన సంఖ్యను బట్టి 10 కేజీల నుంచి 25 కేజీల బియ్యం ప్రతి నెల ఉచితంగా మేము ప్రతి నెల ఉచితంగా వాళ్ళకి వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాం అండి. అలా ఎంతమందికి ఇస్తుంటారు? 100 కుటుంబాలకు ప్లాన్ చేస్తాం, 50 కుటుంబాలకు ఇస్తున్నాం ఆల్రెడీ. ఇంకో 100 మంది కూడా ఫిలప్ అయిపోయారు, అది కూడా పంపిస్తా ఉన్నది. సో ఇది కాకుండా చాలా విశిష్టమైంది మా 3 నియోజకవర్గాల్లోని, అంటే రాజానగరం, జగ్గంపేట, రంపచోడవరం నియోజకవర్గాల్లో బాగా ఫేమస్ అయిన కార్యక్రమం ఏంటంటే, మహిళలకు ఆనందం తట్టుకోలేని విషయం ఏంటంటే, పోయిన సంవత్సరం మా దేవీ చౌక్ ఆలయంలో మా గ్రామం నుంచి 3,000 మంది మహిళలను రిజిస్ట్రేషన్ చేయించుకుని వాళ్ళకి 5,500 రూపాయలు విలువగలిగే బంగారు వరలక్ష్మి రూపు, ఆ పేరే బంగారు వరలక్ష్మి కానుక, ఆ పేరు పెట్టి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. మేము 3,000 మంది రిజిస్ట్రేషన్ చేసుకుని అందులో నుంచి 100 మందిని డ్రాలో తీసి ఒక్కొక్క మహిళకి శ్రావణ మాసం శుక్రవారం రోజున వరలక్ష్మి పూజ చేసుకోవడానికి బంగారు రూపుని డ్రాగా ఇచ్చాం అనమాట అండి. దీంట్లో పేద మహిళలు పైకి వచ్చి స్టేజ్ మీదకి వచ్చి, మేము బంగారు అని చూడడం ఇదే మొదటిసారి అండి, మా జీవితాలు ఇప్పుడు బంగారం చూస్తాం అనుకోవట్లేదు, అలాంటిది మేము వరలక్ష్మి పూజే మేము బంగారు ప్రాణంతో చేసుకునేలా చేశారని చెప్పిన కళనీళ్ళు పెట్టుకుని ఏడ్చారండి. నాకు ఎంత సంతోషం అనిపించిందంటే స్ఫూర్తి కూడా వచ్చింది. ఈ సంవత్సరం 3 నియోజకవర్గాల నుంచి, జగ్గంపేట, అలాగే రాజానగరం, రంపచోడ నియోజకవర్గాల నుంచి దాదాపుగా 17,000 మంది మహిళలను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. 17,000 మంది అంటే మాకు ఒక 50 స్టాఫ్ పనిచేస్తున్నారు ఇప్పుడు దాకా. రిజిస్ట్రేషన్ చేయించుకుని ఒక 1/2 కేజీ బంగారం తెప్పించాను, అంటే 500 గ్రాముల బంగారం తెప్పించాను. తెప్పించి వాళ్ళందరినీ డ్రా తీస్తే 500 మహిళలకి ఒక్కొక్కరికి 1 గ్రాము బంగారం శ్రావణ మాసంలో వరలక్ష్మి పూజ చేసుకునే విధంగా ఇస్తే వాళ్ళు ఎంత హర్షాతిరేకాలు ఉన్నాయంటే వాళ్ళలోని, ఎవరైనా ఇస్తే చీరేస్తారు, లేకపోతే జాకెట్ ముక్కిస్తారు. బంగారం ఇచ్చేయడం ఏంటని చెప్పిన టాపిక్ 3 నియోజకవర్గాల్లో బాగా ఎస్టాబ్లిష్ అయిందండి. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది మీకు. బంగారు వరలక్ష్మి కానుక పెడితే రంపచోడవరంలో ఒక క్రిస్టియన్ మహిళకి తగిలింది. నాకు ఎంత సంతోషం అనిపించింది అంటే, ఎంతమంది క్రిస్టియన్స్ అని ఎంక్వైరీ చేస్తే చాలా మంది క్రిస్టియన్స్ వచ్చారు దాంట్లోకి. నేను ఆవిడ పిలిచి ప్రత్యేకించి అభినందించి, అమ్మ చాలా జాగ్రత్తగా వండించుకోయేది, మీకు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మతాలు వేరుని మనం వేరు చేస్తున్నారు, కానీ నిజానికి మనలో ఉండే హైందవ రక్తం ఎక్కడికి పోలేదండి. క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా ఇల్లు కట్టుకుంటే పంతులు గారి దగ్గరికి వచ్చి ముహూర్తం పెట్టించుకుంటారు. ఎన్ని కబుర్లు చెప్పినా, ఎన్ని ప్రవచనాలు విన్నా కానీ ఇల్లు వాడు పెళ్లి చేసుకుంటే మళ్ళీ తాడి కట్టడానికి ముహూర్తం పెట్టించుకుంటారు. లక్ష్మీదేవి అన్నటోడికి ప్రతి ఒళ్ళు భయపడతారు. అది క్రిస్టియన్ మహిళ అయినా కానీ, ముస్లిం మహిళ అయినా కానీ, లక్ష్మీదేవి బంగారు నాణ్యం చూడగానే భయపడతారు. ఇది చాలా జాగ్రత్తగా దాచుకుంటారని బీరువాలోని. నాకు ఆ లక్ష్మీదేవి శుక్రవారం పూట ఇచ్చేసింది నాకు అని చెప్పి ఆ అమ్మాయి కళ్ళంటే నీళ్ళు పెట్టేసుకుంది. అంటే ఆవిడ క్రిస్టియన్, బైబిల్ చదువుతుంది, ప్రభువుని ఆశ్రయిస్తుంది. బంగారు లక్ష్మి వల్ల కానుకలో బంగారం లక్ష్మీదేవి రాగానే ఆవిడ యొక్క ఆనందం అవధులు దాటిపోయింది. రెండో విషయం ఏంటంటే, గోకువరం గ్రామంలో డ్రా తీస్తే 2 ముస్లిమ్స్ మహిళలకి బంగారు పడాలని తగిలి. సో నాకు ఎంత సంతోషం అనిపించింది అంటే, నా ప్రోగ్రామ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా గ్రేట్ అండి. చేసుకున్నారు, వాళ్ళకి తగిలి
వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు. అది చూసిన తర్వాత నా మొట్టమొదటి సక్సెస్ అనిపించిందండి నాకు. అంటే మానవతకి ఇంత శక్తి ఉంటుంది. ఈ కుల మతాలు అనేవి ఈ మనుషులు సృష్టించుకున్న దౌర్భాగ్యం అని చెప్పి నాకు మొట్టమొదటి చాలా ఆనందం కలిగింది. ఒక కిక్ కూడా వచ్చింది నాకు. ఆ రవితేజ సినిమాలో ఒక కిక్ ఉంటుంది సార్. ఆ కిక్ నాకు ఆ కిక్కే నన్ను ఇప్పటివరకు నడిపిస్తుంది. దీని తర్వాత ధూపదీప నైవేద్యాలైన గుళ్ళకి మేము చాలా వరకు పూజా సామాగ్రిని అందించడం, దాదాపు 40 ఆలయాలకి. దాని తర్వాత చిన్న పిల్లలకి ఉచితంగా పేద గ్రామాల నుంచి వచ్చే పిల్లలకి ఉచితమైన బస్ పాసులు ఇవ్వడం, 250 మందికి ఉచిత కంటి వైద్య పరీక్షలు చేయించి ఆపరేషన్లు చేయించడం, కళ్ళజోళ్ళు ఇవ్వడం జరిగిందండి. దాని తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైన కార్యక్రమం, పెద్ద కార్యక్రమం ఏంటంటే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన కార్యక్రమం అంటే నేను మా ఊరి గ్రామంలో దేవి చౌక్ ఆలయానికి 15 లక్షలు పెట్టి సలహారాలు చేయించానండి. గుడి చుట్టూ అమ్మవారి విగ్రహాలు పెట్టిస్తున్నాను. ఓకే 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 అష్టాదశ శక్తి పీఠాలను పెట్టించాను. అవి పెట్టించి గ్రిల్స్ పెట్టించడం, తర్వాత ఏసీ పెట్టించడం అని చేయించాను. ఓకే ఓకే తర్వాత ఆ ఆలయంలోనే అమ్మవారికి 21 లక్షలు పెట్టి స్వర్ణ కిరీటం చేయించాను. అందులో 14 లక్షలు నేను ఇచ్చాను. బహుశా స్వర్ణ కిరీటం అది విజువల్ చూశానండి ఇందాక. దాంట్లో 14 లక్షలు నేను ఇచ్చాను, 7 లక్షలు భక్తులు ఇచ్చారు. వచ్చే సంవత్సరం అమ్మవారికి బంగారపు చీర చేయిస్తున్నాం. దానికి 70 లక్షలు అవుతుందండి. సూపర్. దాంట్లో అమ్మవారికి మీరు ఎంత ఖర్చు పెడుతుందో మీరు ఖర్చు పెట్టి మిగతా నేను ఇస్తానని చెప్పాను. అది 70 లక్షలు ప్రపోజల్ పెట్టాం. అది కాకుండా అమ్మవారికి రథం చేయిస్తున్నాం 20 లక్షలు పెట్టి. దాని కలపరి సేకరించడం జరిగింది. అలాగే అమ్మవారికి ధ్వజస్తంభం పెట్టిస్తున్నాం. అంటే దాదాపు ₹1 కోటి ఆ ఆలయం కోసమే ఖర్చు పెట్టడం జరిగింది. సూపర్. ఇది కాకుండా మాకు గోకవరం అంటారు కానీ మీరు గోకర్ణేశ్వర, అసలు ఊరి పేరు గోకర్ణేశ్వరం. అది గోకారంగా మారిపోయింది. ఆ గోకర్ణేశ్వరం ఎందుకు వచ్చిందంటే ఆలయం పేరు గోకర్ణేశ్వర ఆలయం. ఓకే ఓకే. దాంట్లో ఈశ్వరుడు ప్రధాన దైవం, సత్యనారాయణ స్వామి వారు ప్రధాన దైవం. అంటే హరిహర బ్రహ్మైక స్వరూపులు అందరూ కూడా దాంట్లో ఉంటారు. దానికి శిఖరాలు పోయినాయండి. 45 లక్షలు పెట్టి దానికి శిఖరాలు చేయించాను. అలాగే మా ఊర్లో పురాతన ఆలయం ఎప్పుడు 400-500 సంవత్సరాల క్రితం కూడా ఎప్పుడో మరి తెలియదు. తర్వాత ఆ ప్రాసెస్ లో నాకు తెలిసింది అంటే మా తాతయ్య గారు దానికి శిఖరాలు పెట్టించారట. ఎప్పుడో నాకు తెలియదండి. ఆ పని నాకు తెలియకుండానే మళ్ళీ దాని పునర్నిర్మాణం కూడా నేనే చేయించాను. నెక్స్ట్ డ్రైవర్ కాలనీలో అమ్మవారి కనకదుర్గ అమ్మవారికి ఇంకో 10 లక్షలు, వేరే అమ్మవారికి, మా శివాలయానికి ఒక 5 లక్షలు, ఇలాగా ₹1,50,00,000 దాకా ఖర్చు పెట్టడంతో మా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఊరుకుంటారండి. నెమ్మదిగా రావడం మొదలుపెట్టారు. సార్ మాకు అది ఉంది, మాకు ఆ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం. మన్య ప్రాంతాల నుంచి కూడా వచ్చి మేము బాపరం తల్లి గుడి కట్టుకుంటున్నాం, గొంతెలం గుడి కట్టుకుంటున్నాం, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టాను. గ్రామాలకి 50,000 నుంచి ₹1,00,000 దాకా మేము ఇవ్వడం మొదలుపెట్టాం. అది మెటీరియల్ ఇవ్వడం మొట్టమొదట్లో డబ్బు ఇస్తే దాన్ని కొట్టుకునేవారు. వాడికి ఎందుకు ఇచ్చావు, వీడికి ఎందుకు ఇచ్చావు. మేము మెటీరియల్ ఇవ్వడం మొదలుపెట్టాం. దాని తర్వాత 150 గ్రామాలకి కూడా పేద గ్రామం కానీ ఏదైనా ఉన్నట్టయితే దాంట్లో మేము ఏమీ కట్టుకోలేమండి, మేము రూపాయి ఇవ్వలేమని చెప్పానంటే వాళ్ళకి 10 లక్షలు పెట్టి రామాలయం కట్టించడం. అంటే రామనపాలెం నుంచి ఒక గ్రామం ఉంది, మేము ఏమీ చేయలేమని చెప్పానంటే వాళ్ళకి 10 లక్షలు పెట్టి మేము ఆలయం మేమే కట్టిస్తున్నాం. ఇంత విస్తృతిగా చేసుకుంటూ వెళ్తున్నాం అండి. ఇది కాకుండా సంగీతము, డాన్సు, అంటే కూచిపూడి డ్యాన్స్ అని సంగీతం. కూచిపూడి డ్యాన్స్ నేర్చుకోవాలంటే మా ఊరు నుంచి రాజమండ్రి వెళ్తే ₹1000, అంటే వెళ్ళడం ఒక శ్రమ, అక్కడికి వెళ్ళక ₹1000 ఇస్తే వారానికి ఒక క్లాస్ చెప్తారన్నమాట. నేను వెంపటి చిన్న సత్యం గారి దగ్గర నేర్చుకున్న దివాకర్ గారని చెప్పిన మంచి నాట్యాచార్యులు కాకినాడలో ఉన్నారు. ఆయన్ని రప్పించి సార్ ఇలా చేస్తారని చెప్పి చాలా ఆనందపడ్డారు ఆయన. ఇప్పుడు వారానికి 3 క్లాసులు ప్లస్ ₹200 ఫీజు. ఒకవేళ ఎవరైనా సార్ మేము రైస్ మిల్లో కూలీగా పనిచేస్తున్నానండి, నేను 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళని పంపిస్తే 400 కట్టాలి, నా వల్ల కాదనుకుంటే వాళ్ళకి ₹100. ఇంకా తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైనా నేర్చుకుంటారంటే వాళ్ళు గురువు దగ్గర నేర్చుకోవాలి కాబట్టి, ఉత్తిని నేర్చుకోకూడదు కాబట్టి ₹11 తీసుకుని వాళ్ళకే నేను ఎదురు డబ్బులు పెడుతున్నాను అన్నమాట. ఇలాగా. అలాగే సంగీతం కూడా కర్ణాటక సంగీతం ధనలక్ష్మి అని చెప్పిన ఒక ఆవిడ నేర్పుతున్నారు ఇట్లా. సో ఇలా స్పోర్ట్స్లో కూడా ఎక్కడైనా స్పోర్ట్స్ జరుగుతుంటే ప్రతి స్పోర్ట్స్కి కూడా 25,000, 30,000, 20,000 అలాగే డొనేషన్స్ ఇవ్వడం. వినాయక చవితి మండపాలు జరిగితే కంపల్సరీగా నాకు 10 లక్షల దాకా అవుతుందండి. ఎందుకంటే ప్రతి మండపం వాడు వచ్చి నాకు కావాలని అడుగుతారు. మొన్న విజయదశమి కూడా ₹15 లక్షలు ఇచ్చి, అంటే దాదాపు ₹30 లక్షలు అయిందండి ఆ కార్యక్రమం మొత్తం నిర్వర్తించడానికి. అమ్మవారి విగ్రహాలు అవి పెట్టారు కాదు కదండి. మరి దసరా ఉత్సవాలు చేస్తుంటారు. దసరా ఉత్సవాలు దాంట్లో 30 లక్షలు మొత్తం గ్రామ ప్రజలు 15 లక్షలు ఇస్తే నేను 15 లక్షలు ఇచ్చాను. చాలా ఘనంగా వైపు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అందరూ వస్తారన్నమాట. ఈ విధంగా మేము చేస్తున్న కార్యక్రమాలన్నీ చాలా మంది అబ్జర్వ్ చేస్తున్నారు. ఆధ్యాత్మికంగా మీకు అలా అంతలాగా ఎందుకు అనిపిస్తోంది? ఎందుకంటే ఆధ్యాత్మికం అనేది రాను తగ్గిపోతున్నటువంటి రోజులండి. అసలు పెద్దగా పట్టించుకోవట్లేదు. దేవుళ్ళకు పూజ చేయాలన్నా, చేతులెత్తి మొక్కాలన్నా, దైవ కార్యక్రమాలన్నా వెనకడిగేస్తున్నటువంటి సందర్భాలు. బట్ మీరు ఇంతగానం ముందుకెళ్ళిపోతున్నారంటే అసలు ఏ సంకల్పం మిమ్మల్ని ఇలా నడిపిస్తోంది? ఎలా సంకల్పం అనేది అది డివైన్ ఫ్లో అండి. మీకు కాస్మిక్ ఎనర్జీ మీకు ఎలా వస్తుంది అనేది అది మన పూర్వజన్మ సుకృతం కావచ్చు. ఎవరి ఇన్ఫ్లుయెన్స్ అనేది మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా తల్లిదండ్రులు భక్తి ఉండడం, నేను వేరే వాళ్ళ దగ్గర పెట్టినప్పుడు కూడా భక్తి కార్యక్రమాలు పాల్గొనడం, అది జెనెటికల్గా నాలో ఉండే అది వచ్చింది. దాన్ని నేను చేసింది ఏం కాదు, నేను పెంచుకున్నది ఏది కాదండి. కానీ ఇప్పటికీ కూడా నేను ఆ కాస్మిక్ ఎనర్జీని పంచభూతాల్లో చూస్తూ దైవం ఒకటేను నమ్ముతూ మతం అనేది జీవన విధానం నమ్ముతాను. నాకు బాధ ఏంటంటే నాకు నిరుపమ గారు, ఇప్పటికీ చదువుకున్న వాళ్ళు కూడా
భగవంతుడు 3 రకాలుగా ఉంటాడు. భగవంతుని 3 రకాలుగా పూజిస్తామని చెప్పి వాళ్ళు ఆలోచించడం ఎంత దౌర్భాగ్యం అంటేనండి, యేసుప్రభు వేరు, విఘ్నేశ్వరుడు వేరు, అల్లా వేరని చెప్పి అనుకోవడం ఎంత దౌర్భాగ్యం అండి. పంచభూతాలు మనకు ప్రత్యక్ష దైవాలు. అఖండ బ్రహ్మస్వరూపం అనేది ఒకటేగా ఉంటుంది. సర్వప్రాణులని సకల చరాచర విశ్వస్ని ఒకే శక్తి కాపాడుతుందని చెప్పి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ఇప్పటికీ అర్థం కాదండి. ఎవడ మట్టికి వాడు ఆ మతానికి ప్రాతినిధ్యం వహిస్తూ మా మతం వేరు మీ మతం వేరు అని చెప్పి చదువుకున్నవాడు, దేశంలో ఉండే పెద్ద పెద్ద నోబెల్ బహుమతి పొందిన వాళ్ళు కూడా దేవుణ్ణి 3 రకాలుగా చూడడం ఎంత దౌర్భాగ్యం అండి ఇది. కొంచెం ఆలోచిస్తే అర్థమవుతుంది. పరబ్రహ్మ స్వరూపం ఒకటే ఉంటుంది. ఇన్ని ప్రాణులను రక్షిస్తున్న మీకు సృష్టించిన వాడు ఒక్కడే ఉంటాడని ఎంత తెలివితేటలు లేకపోయినా ఆలోచిస్తే కాదండి. ఎంత మాయలో పడి బ్రతుకుతున్నాం అంటే మనం చాలా మాయలో ఉన్నాం. ఇంత కార్యక్రమాలు చేయాలంటే ఒక్క మీరు చేస్తున్న ఆధ్యాత్మికంగా కాదు, సామాజికంగా కూడా రకరకాల సర్వీసులు చేస్తున్నారు మీరు. అవన్నీ కూడా కనబడుతున్నాయి విజువల్స్ లో చూస్తున్నా నేను. చాలా రకాలైనటువంటి సర్వీసులు చేస్తున్నారు. ఇన్ని చేయాలంటే మీకు మరి బ్యాక్గ్రౌండ్ ఉందా, అంత సపోర్ట్ ఉందా, ఫైనాన్షియల్ గా కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ పరమైనటువంటి సపోర్ట్ కావచ్చు, అన్ని రకాలుగా. ఫ్రెండ్స్ ఎలాగో సపోర్ట్ చేస్తారులేండి, మనం ఎలా ఉంటే అలా ఇష్టపడతారు కాబట్టి ఫ్రెండ్స్ చేస్తారు. బట్ ఫ్యామిలీ ఎంతవరకు సపోర్ట్ చేస్తోంది? చాలా సున్నితమైన ప్రశ్న అడిగారు. నేను ఉద్యోగం రాజీనామా చేసిన తర్వాత నేను సంపాదించుకుందులో నేను చేసిన తెలివైన పని అంటే భూముల మీద ఇన్వెస్ట్ చేయడం. నేను 3,000 కొన్న భూమి ఇప్పుడు 70,000 ఉంది. నేను మొట్టమొదటి నుంచి చేస్తున్న పని ఏంటంటే భూమిని నమ్ముకోవడం. ఎక్కడెక్కడైతే నేను కొన్నాను, వద్దని చెప్పిన వాడు మాట వినకుండా కొన్నాను. నాకు అది ఆ తేజస్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. అది ఎంత నన్ను పైకి తీసుకెళ్ళిపోయిందంటే, చిన్నప్పటి నుంచి నేను చాలా మందికి నా దగ్గర లేకపోయినా ఇవ్వడం, అప్పు చేసి పెట్టడం, కుటుంబంలో ఎవరికైనా ఇబ్బందులు ఉంటే, అన్నదమ్ములకు కానీ అక్కచెల్లకి ఎవరైనా ఇబ్బందులు ఉంటే నేను ఇబ్బంది పడుతూ కూడా వాడు పెట్టడం, ఇవన్నీ నా ఫ్యామిలీలో కూడా చాలా ఇబ్బంది. సినిమా చూపిస్తాను, మీకు తెలియదు ఉందండి. ఇప్పుడు మా ఆవిడ నా దగ్గర 10,000 ఉన్నాయి, నాకు ఏదో అవసరం ఉంటుంది, ఎవడో వచ్చి అడిగాడు, ఆ 10,000 ఇచ్చేసాను. మా ఆవిడతో నాకు సినిమా కదా సాయంత్రం, అది ఆ సినిమాలు చాలా చూశానండి. దానివల్ల కొంచెం నెగిటివ్ అభిప్రాయం కూడా నా మీద ఉండిపోతుంది. అలా పిల్లలు కూడా డాడీ ఏంటి, మనం ఇంకా బోల్డ్ చదువుకోవాల్సినవి ఉన్నాయి కదా, డాడీ డబ్బులు ఎలా ఇచ్చేస్తున్నాడు చెప్పాను. మా అమ్మగారి దగ్గర నుంచి వచ్చిన క్వాలిటీ నాకు అది. మా అమ్మగారు కూడా అలాగే ఎవరికైనా లేదని చెప్పి వస్తే కళ్ళనీళ్ళు పెట్టుకుని ఏదో తీసుకొచ్చి ఇచ్చేసేది. వాళ్ళు మొదట్లో ఆస్తి పనులు తర్వాత పోగొట్టేసుకున్నారు. ఇది ఇలా చేస్తే అదే నేను కూడా అలాగే చేశాను. నేను వ్యాపారం చేసినప్పుడు కూడా నన్ను మోసం చేసిన వాళ్ళతో కూడా నేను మాట్లాడుతుంటే మా ఆవిడకి కోపం వచ్చేది. అలాగే తను ఏంటంటే తను కోపపడాలి, తనకు అలా నా మీద రావాలి, నెగిటివ్ ఫీలింగ్ రావాలి, తను నాకు భయం వేయాలి. ఇప్పుడు తర్వాత కూడా అది డబ్బులు ఉంటే మా ఆవిడ తెలియకుండా ఎవరికైనా రూపాయి వేస్తారు, నేను 10 రూపాయలు కూడా మా ఆవిడ తెలియకుండా ఇచ్చేవాడు అనమాట. సో ఇది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. ఈ గుణం నాతో చాలా ఇబ్బంది అయిపోయింది నాకు. నేను జీవితంలో చాలా కష్టాలు పడ్డాను, కానీ పంచభూతాలు చూస్తాయి మేడం ఖచ్చితంగా. ఇప్పుడు నువ్వు ధర్మాన్ని నమ్ముకుంటూ త్రికరణ శుద్ధిగా నువ్వు ఎదరికెళ్ళిపోతూ నీకు మోసం చేసిన వాడిని కూడా నువ్వు ఏమనకుండా ముందుకెళ్ళేవనుకోండి, అక్కడ మీకు ఏమవుతుందంటే పరమాత్మ ఏం చేస్తాడంటే నిన్ను ఎవడో మోసం చేయని స్థాయికి తీసుకెళ్ళి కూర్చోబెట్టేస్తాడు. నా పరిస్థితి అలాగే జరిగింది. అదే జరిగింది. తను నాకు ఉధృతంగా నాకు వ్యాపార రంగంలో కలిసి రావడం, దాంట్లో నేను ఊహించిన స్థాయికి వెళ్ళిపోవడం. నాకు గురువులు కూడా ఆధ్యాత్మిక గురువులు ఒక విషయం చెప్పారండి, నీకు సంపాదనలో ఒక 30% తల్లిదండ్రులకి, గురువులకి, సేవకులకి, అలాగే సమాజానికి నీ వంతు ఒక 30%, 10 to 30, అది నీ ఇష్టం. మళ్ళీ 30% దాటకూడదు, ఎందుకంటే అది మళ్ళీ తనకమాలిన ధర్మం అయిపోతుంది అని ఆ 30%లోనే నువ్వు ఉండని చెప్తుంటారు. దాన్ని నేను త్రికరణ శుద్ధిగా పాటిస్తూ కొంచెం క్రాస్ అవుతున్నా బాధపడకుండా. నేను ఎందుకు బాధపడలేదంటే, నేను ఖర్చు పెడుతుంటే నాకు ఇచ్చేస్తుంది తల్లి, నేను ఎంత ఇస్తున్నానో నాకు అంత రిటర్న్స్ పెరిగిపోతూ ఉన్నాయి. నా భార్య, నా పిల్లలు, నా అల్లుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదట్లో మామయ్య గారు కొంచెం తొందరపడుతున్నారో ఇలా ఖర్చు పెట్టడం చెప్పి అనుకున్న వాళ్ళు ఇప్పుడు సత్యం తెలుసుకున్న తర్వాత, మాకు కలిసి వచ్చిన తర్వాత, బాగా కలిసి వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం సైలెంట్ అయిపోయారండి. సైలెంట్ అయిపోవడం కాదు, నేను ఎంత ఇస్తున్నానో వాడు అంత ఇచ్చేయడం మొదలు పెట్టారు వాళ్ళు. అది నిజమైన వాళ్ళు కూడా సపోర్ట్. సో ఈ విధంగా నాకు ఇంట్లో నాకు అవకాశం ఉందా అని చెప్పానంటే ఈ రకమైన సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను అనేది. సామాజిక పరంగా మీకు ఎదరికి వెళ్ళే కొద్దీ కూడా ఎవరైతే ఇప్పుడు నేను వస్తుంటే వాళ్ళకి బాధ కలుగుతుందో, మా ఊర్లో ఎవరో కొంతమంది ఉంటారు, కొన్ని విషపు బాణాలు కూడా ఉంటాయి కదా, ఖచ్చితంగా. నేను ముందుకు వస్తుంటే ఇబ్బంది పెట్టాలని ట్రై చేసిన వాళ్ళ గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదండి. కానీ మీరు మిమ్మల్ని ఇబ్బంది పెడితే దైవం ఊరుకోదండి, మీరు సైలెంట్గా ఉంటారు, దైవం ఊరుకోదు. వాళ్ళకి తగిలిన దెబ్బలు నా కళ్ళతో చూశాను. బట్ ఇప్పటికీ నేను బ్లెస్ చేస్తున్నాను. నేను ప్రాణిక్ హీలింగ్ అని ఒక ఆర్గనైజేషన్లో నేను కొన్ని నేర్చుకున్నాను. నేను దాంట్లో ఏంటంటే ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉండాలండి. నీకు ద్రోహం చేసిన వాడి దగ్గరికి కూడా నువ్వు సపోజ్ నువ్వు ఉంటే వాడు బాగుండాలే అనుకుని వదిలేశారనుకోండి, మీరు పెట్టే శిక్ష కన్నా దైవం వేసిన శిక్ష చాలా బలంగా ఉంటుంది. అప్పుడు కూడా మీరు అలా కోరుకోకూడదు, దైవం బలంగా వేయాలి శిక్షను కోరుకోకూడదు. కానీ వాడు చేసిన కర్మ కూడా అనుభవిస్తాడు వాడు. అందువల్ల నేను ఎక్కువగా నా మీద ద్రోహం చేసిన వాళ్ళు కూడా నేను అటాక్ చేయను, వదిలేస్తాను, మౌనంగా ఉంటాను. కొన్ని సందర్భాల్లో ధర్మం ఎలా ఉంటుందంటే, శ్రీరామచంద్రుడికి సముద్రుడి మీద కోపం వచ్చినప్పుడు కోపం రావాలండి. అది నిజంగా రావాలనుకున్న రోజు నేను తప్పనిసరి కోపం తెచ్చుకుంటాను. ఆ కోపం కూడా తెచ్చుకున్న కోపం తప్ప సహజంగా వచ్చిన కోపంగా ఉండదు అది. సో ఇలాంటి పరిస్థితుల్లో చిన్న మార్పు జరిగింది. ఆ మార్పు ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన
చిలుకూరు రామ్ కుమార్ గారు, ఆయన కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ ఆయన మట్టా మంగరాజు గారు, ఉమ్, ఆయన కూడా భారతీయ జనతా పార్టీ సెక్రటరీ. అలాగే మన వేటుపూరి సత్యనారాయణ రాజు గారు, ఆయన భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు. ఉమ్, వారు ఆయన చాలా ఎక్కువ అభినందించారండి, ఆ ఆయన సూర్యనారాయణ రాజు గారు. అలాగే కొత్తపల్లి గీత గారు, ఉమ్. ఆవిడ ఎలక్షన్లప్పుడు అయితే, సార్ మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, ఎక్కడ చూసినా మీ బోర్డులే ఉన్నాయి, ఎలక్షన్లకు సపోర్ట్ చేయండి అంటే అప్పుడు ఆవిడ సపోర్ట్ చేస్తాను. మిరియాల శీర్ష నా వల్ల గెలిచింది. ఓకే ఆ దేవిపట్నం ముంపు మండలాలకు సంబంధించిన ఒక రోజు నేను తీసుకున్న డెసిషన్ వల్ల ఓకే. ఆ మిరియాల శీర్ష ఆవిడ ఎమ్మెల్యే బాగా గెలిచిందండి. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉండి ఇన్ని సపోర్ట్లు అందరికి చేసేటప్పుడు అసలు మీరెందుకు రాజకీయాల్లోకి రాకూడదు అనేది భారతీయ జనతా పార్టీ వాళ్ళు వచ్చి వివిధ సమయాల్లో కలిశారు. మీ భావజాలానికి భారతీయ జనతా పార్టీ భావజాలానికి సామీప్యం ఉంది, ఓకే. మీరు వస్తే ప్రజల్లోకి మంచి జరుగుతుందని చెప్పినప్పుడు నాకు నరేంద్ర మోడీ గారు గుర్తుకొచ్చారండి. నరేంద్ర మోడీ గారు, యోగి ఆదిత్యనాథ్ గుర్తొచ్చారు, ఇంకెవ్వరు గుర్తురాదు. అఫ్ కోర్స్ నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఇష్టం. ఓకే. ఆయన ఆర్థిక నిపుణత కలిగిన గొప్పవాడు, చాలా గొప్ప ముఖ్యమంత్రి. పవన్ కళ్యాణ్ అయితే చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఒక చేత్తో శ్రీనివాసుని, ఒక చేత్తో కత్తిని పట్టుకుంటే చాలా మంది అపార్థం చేసుకున్నారు. ఉమ్, ఆయన పట్టుకున్నది ఒక చేత్తో ధర్మాన్ని పట్టుకున్నాడు, ఇంకో చేత్తో చట్టాన్ని పట్టుకున్నాడు. ఆ కత్తి అనేది చట్టం తప్ప, రాజ్యాంగం తప్ప ఇంకోటి ఏమి కాదు. అది అర్థం కాలేదు, హింస అనుకున్నారు ప్రతి వాడు కూడా. అది దాని పని చేసుకుంటుంది. అది ఆ బొమ్మ చూడగా నాకు ఏమనిపించింది అంటే, సనాతన ధర్మం మళ్ళీ ఇంకో రూపంలో ఉందిరా బాబు అని చెప్పి అనిపించింది నాకు. అన్నామాల ఎలా ఉన్నాడు, ఇక్కడ మాధవీలత ఎలా ఉందో, మాధురి అంటే మాధవీలత ఆవిడ గారు ఎలా ఉంది. ఇలా కొంతమంది తను ఎక్కడైనా ధర్మం నాశనం అయిపోయేటప్పుడు ఎక్కడో చోట ఏదో రూపంలో పుడతా ఉంటాడు ఆయన. అలాంటి వాడు అనిపిస్తుంది నాకు ఒక్కోసారి అది. సో నాకు ఇలాంటి మంచి వాళ్ళు భారతీయ జనతా పార్టీ కలిసి ఉండటోటి ఇప్పుడు నాకు ఇబ్బంది కూడా లేదు. నాకు అది, నాకు నరేంద్ర మోడీ గారు గుర్తుకొచ్చారండి. ఆ మహానుభావుడు మానవత్వాన్ని ప్రథమ భాష్యంగా తీసుకుని, ఇంకా చెప్పాలంటే కాశ్మీర్లో ఒక యువకుడి స్టేట్మెంట్ నేను యూట్యూబ్లో చూశానండి. ఉమ్, నేను చిన్నప్పుడు హిందువులను కొట్టమని చెప్పి పాకిస్తానీ విద్రోహులు 50 రూపాయలు ఇచ్చి రాడ్ పెట్టి కొట్టమంటే కొట్టేవాడిని నేను. ఈ రోజున నేను ల్యాప్టాప్ పట్టుకుని యూనివర్సిటీకి వెళ్తున్నాను. ఇదంతా నరేంద్ర మోడీ యొక్క గొప్పతనం. ఒక ఇస్లాం కుర్రోడు భక్తిభావంతో చెప్పాడండి. ఎవరి గురించి చెప్పాడు? నరేంద్ర మోడీ గురించి చెప్పారు. ఈ రోజున ప్రతి సంవత్సరం వేల చర్చిలు కడుతున్నారు భారతదేశంలో. ఏ ఒక్క చర్చికి ఎటువంటి అభ్యంతరం కూడా లేదండి. హిందువుల మీద దాడులు జరుగుతుంటే రక్షణ కవచంలో ఉన్నాడు నరేంద్ర మోడీ గారు. మేము ఈ రోజున హిందువులంతా బాగున్నాం అంటే కేవలం నరేంద్ర మోడీ వల్లే బాగున్నామని చెప్పి చెప్తాను. అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు కూడా. సో ఇలాంటి మహానుభావులుండి భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజలు మనకు సంతానం, నేను రాజకీయాల్లోకి వెళ్ళిపోతాను, నాకు అనుమతి ఇస్తామని చెప్పిన భారీ అనుమతి తీసుకుని రాజకీయాల్లోకి వచ్చి దేశాన్ని, ఆర్థిక పరిస్థితిని 10వ స్థానం నుంచి 5వ స్థానానికి తీసుకొచ్చి రేపు ప్రొద్దున నేను 3వ స్థానంలో నిలబెడతానని చెప్పి అది ప్రూవ్ చేసుకుంటూ దేశం యొక్క రక్షణ వ్యవస్థని అత్యంత పటిష్టవంతంగా మేనేజ్ చేస్తూ, ఒకప్పుడు మారణాయుధాలు లేవు మన దగ్గర, అంటే మన ఆయుధాలు మనకి అడ్వాన్స్డ్ ఆయుధాలు ఉండేవి కాదు. తుప్పు పట్టిన ఆయుధాలతో మనం వదిలేస్తే దీనవ స్థితిలో ఉండేవాళ్ళు. ఇప్పుడు అత్యాధునికమైన భారీ రక్షణ వ్యవస్థతో భారతదేశం వెళ్తుంది. నరేంద్ర మోడీ గారి పాదాలకి ఎంతో మంది ప్రైమ్ మినిస్టర్లు కూడా నమస్కారం పెడుతున్నారు. ఆయన త్యాగధనుడు. అలాంటి మహానుభావుడు నాకు వెంటనే గుర్తుకొచ్చి జాయిన్ అయితే నేను భారతీయ జనతా పార్టీ జాయిన్ అవుతుందని చెప్పాను. మా ఊర్లో జనం కానీ, నా మేనల్లుడు కానీ, నా మిత్రులు కానీ ఏం మాట్లాడుతున్నా మావయ్య, ఇలా మాట్లాడడం కరెక్టేనా అసలు అని, భారతీయ జనతా పార్టీకి ఏముంది అసలు, ఇదేమి నిర్ణయం అసలు అని చెప్పానంటే, ఇదేంటి వీళ్ళందరూ ఎలా అంటున్నారంటే అని చెప్పాను అనుకున్నాను. కానీ నా అనాలిసిస్ ఎప్పటి నుంచో నా మైండ్లో వెలుగుతుందండి. గొప్ప విషయం ఏంటంటే, ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి మూలాలు లేవనేది స్టేట్మెంట్ ప్రతి ఒక్కరిది కూడా. చాలామంది నవ్వారు నన్ను చూసి. నేను ఒకటే విషయం చెప్పానండి, ఏ హిందువు దగ్గరికన్నా ఇల్లు, ఏ తెలివైన ముస్లిం దగ్గరికన్నా ఇల్లు, ఏ తెలివైన క్రిస్టియన్ దగ్గరికన్నా ఇల్లు, నరేంద్ర మోడీ గారు గురించాడు ఫస్ట్ గుర్తుకొచ్చేది శ్రీరాముడు గుర్తుకొస్తాడు ఆయన చూస్తే. ఇన్నాళ్ళు జనాలందరూ కూడా పేర్లు విన్నారు, అందులో తెలుగుదేశం, జనసేన, లతిం కూడా విన్నారు. భారతీయ జనతా పార్టీని కొత్తదనాన్ని రుచోవడం కోసం మనసులో అంతర్గతంగా ఒక జ్యోతి వెలుగుతుంది, ఒక లేయర్ ఉంది. అది ఆ లేయర్ని పైకి తీసిన వాడు కంబాల శ్రీనివాసరావు. ఇప్పుడు నేను జాయిన్ అవుతానని చెప్పగానే మొదట్లో చాలా రోజులు సైలెంట్గా ఉన్న ఈ సునామీ మీరు 25వ తారీఖు నాడు వస్తే కొత్త చరిత్ర చెప్పనా మీకు? చెప్పండి. దళితులు రిజైన్ చేస్తే వాళ్ళు వెళ్ళేది తెలుగుదేశంలోకి, జనసేనలోకి వెళ్తారు. భారతీయ జనతా పార్టీలోకి రారు మైనారిటీస్. ఇది అందరికీ తెలిసిన సత్యం. జగ్గంపేట నియోజకవర్గంలో మీరు అందరినీ దళితులనే చూస్తారు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యే వాళ్ళందరూ. అవునా? ఎందుకు చెప్తానంటే, దళితులో ఒక రకమైన ఆలోచన పుట్టించాను. మానవత్వం గొప్పదా, రాజకీయ పార్టీలు గొప్పయ్యానంటే మానవత్వమే గొప్పది. ఎందుకంటే ఒక మాలపేటలోకి వెళ్ళి ఒక పక్షవాతంతో మంచం మీద పడిన వ్యక్తికి వెళ్ళి ఒక 50,000 రూపాయలు సాయం చేసి నేను వెనక్కి వచ్చేస్తే, ఆ చుట్టుపక్కల ఉన్న 100 కుటుంబాలు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరిచ్చారు నీకు అంత డబ్బు అని అడిగితే 50,000 కంబాల్సిన వస్తే సాయం చేశారనంటే అక్కడ మానవత్వం గురించి ఆలోచిస్తారా, వైఎస్ఆర్సీపీ గురించి ఆలోచిస్తారండి? నేను చేసిన పని అదే. ఇప్పుడు అన్ని గ్రామాలు కూడా అదే పని చేస్తాను. దానివల్ల ఇప్పుడు దళితులు ఇప్పుడు నేను వరసాల ప్రసాద్ గురించి చెప్తాను. ఇప్పుడు మళ్ళీ మీకు ఈ వరసాల ప్రసాద్ నేను చేస్తున్న పనులను చూసి ఒక పక్షవాతుడికి డబ్బులు ఇవ్వడం కానీ, ఓ బ్రెయిన్ క్యాన్సర్ వచ్చిన వాడికి కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాడికి కానీ, అలాగే ఇల్లు కాలిపోయిన వాడికి కానీ, ఇల్లు కూలిపోయిన వాడికి కానీ, పోలు మించి పైపు కింద పడిపోయిన వాడికి కానీ, యాక్సిడెంట్లో కాళ్ళు ఇరిగిపోయిన వాడికి కానీ, ఇలా ఎన్నో రకాల కేసులకి లక్షలాది రూపాయలు ఇస్తుంటే
తట్టుకోలేక, ఆనందం తట్టుకోలేక అతను దళిత నాయకుడు. ఒకరోజు నేను ఢిల్లీలో ఉంటే ఫోన్ చేసి, తమ్ముడు ఒక వీడియో పెట్టాను చూడని చెప్పి పెట్టాడు. దాంట్లో మా ఊరి గ్రామ పెద్దల దళితులందరూ వాళ్ళందరూ ఒక మీటింగ్ చేసుకుని, ఇన్నాళ్ళ నుంచి మనం ఎంతోమంది రాజకీయ నాయకులు చూశాను, ఒక్కడు కూడా రూపాయి ఇచ్చింది లేదు. కడుపు చూసిన మహానుభావుడు, అలాగే ఆరోగ్యాన్ని చూసిన మహానుభావుడు కంబాల శ్రీనివాసరావు ఉన్నాడు. ఇక మీదట మనం అతనితో వెళ్ళిపోదామని చెప్పి అందరూ మూకుమ్మడిగా రాజీనామా చేసేసారండి వైఎస్ఆర్సీపీకి. ఓకే. 300 మంది రాజీనామా చేస్తే రోజు రాజీనామాలు వెలువండి అక్కడ. ప్రతిరోజు రాజీనామాలు. ఎంతో మంది వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి మొత్తం అందరూ కూడా దళితులందరూ కూడా ఇప్పుడు నాతో పాటు జాయిన్ అవుతున్నారు. నేను ఇంకొక విషయం ఉంటుంది, చాలా కొత్త విషయం చెప్తాను. ఇది అందరూ కూడా రజిక సహోదరులందరూ వింటే ఈ టీవీ ద్వారా వింటే చాలా మంచిది. రజకులు మొత్తం ఒక 100 మంది నా దగ్గరికి వచ్చారు అన్ని మండలాల నుంచి. నేను కళ్యాణ మండపం కట్టుకుంటున్నామని కొద్దిగా సాయం చేయమని వచ్చారు. సరే అని చెప్పాను. నేను వాళ్ళని క్వశ్చన్ అడిగాను, మీరు బల్లల పండుగ ఎందుకు చేసుకోవట్లేదా అని అడిగాను. అందులో పెద్ద ఆయన కళ్ళంట నీళ్లు గార్చి అలా కూర్చుని కూలబడిపోయాడు. నేను ఎందుకని అడిగితే, ఇన్ని సంవత్సరాల నుంచి బల్లల పండుగ మేమే మర్చిపోయాం, మీకు ఎలా గుర్తుందండి బల్లల పండుగ అని చెప్పినాడు. సంక్రాంతి తర్వాత వస్తుంది బల్లల పండుగ. అది వాళ్ళకి అత్యద్భుతమైన పండుగ అండి. వాళ్ళ దివ్యమైన సంస్కృతి అది, సాకాళ్ళ యొక్క సంస్కృతి ఇది. దాన్ని మీరు ఎందుకు మర్చిపోయారని చెప్పి అడగడంతో ఆయన కూలబడిపోయి ఇంకా ఆ రోజున అందరూ కూడా నన్ను బారుని పట్టుకుని ఏడ్చేశారు. ఆ రోజు అంత ఉధృతిగా వాళ్ళు టర్న్ అయిపోయారన్నమాట. అలాగే నాయి బ్రాహ్మణులు కూడా అడిగాను. వీళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పాను, సంక్రాంతి పండుగ అయిపోయిన వెంటనే మీరు బల్లల పండుగ నా ప్రాంగణంలో చేసుకోండి, దానికి ₹1,00,000 ఖర్చు అయితే నేను ఇస్తాను, 5,000 మంది భోజనాలు చేయండి అని చెప్పిన వాళ్ళకి చెప్పి ఈ సంవత్సరం ఘనంగా నేను బల్లల పండుగ చేపిస్తాను. భారతీయ జనతా పార్టీ నేను జాయిన్ అవ్వడానికి సంసిద్ధమై పురంధరేశ్వరిని కలిశాను. ఆవిడ ఆహ్వానించి రండి జాయిన్ అవ్వండి అని చెప్పాను. అంటే అప్పుడు ఎలక్షన్స్ కోర్స్ వచ్చిన పర్వాలేదు 25 మందితో జాయిన్ అయిపోయి అని చెప్పాను. చాలా క్లియర్గా మేడం చెప్పాను, మేడం నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయితే 10,000 మందితో జాయిన్ అవుతాను. అది ఎంత వైభవంగా ఉండాలంటే అది ఒక చరిత్రగా మారిపోవాలి. అలాంటి చరిత్ర సృష్టిస్తేనే నేను భారతీయ జనతా పార్టీలోకి వస్తాను, సామాన్యంగా అయితే రానని చెప్పాను. సరే ఆవిడ డేట్లు ఎన్నో ఇస్తూ వచ్చారు. నేను డేట్లు ఫెయిల్ అయినప్పుడల్లా గణపతి వంక చూస్తుండేవాడిని. ఏంటి ఆయన విఘ్నాలకు రాజు, నువ్వు నాకు ఎన్ని విఘ్నాలు కలిగిస్తున్నావు అని చెప్పి నేను చాలా బాధపడేవాడిని. కానీ గణపతి విఘ్నం కలిగిస్తున్నాడంటే అది ఎంత పవిత్రంగా ఉంటుందో తెలుసా మీకు. అది నాకు ఎలాంటి డేట్ నిర్ణయించాడంటే, మొన్న కూడా ఆవిడ డేట్లు అడిగితే 20, 22, 25 డేట్లు ఇచ్చాను. ఆవిడ ఏవో కార్యక్రమాలు చూసుకుని 3 సార్లు మార్చి 4 సార్లు మార్చి ఆవిడకి 25 ఫైనల్ చేశారు. ఆ 25వ తారీఖు చూసుకుంటే, ఒకటి యేసు ప్రభు పుట్టినరోజు, రెండోది వాజ్పేయి గారు 100వ పుట్టినరోజు. ఆ రోజు నాకు చాలా సంతోషం అనిపించిందండి. వాజ్పేయి గారి గురించి, ఆయన రాజకీయ నిబద్ధత గురించి మీకు అందరికీ తెలిసింది. మహానుభావుడు. ఒక్క సీటు కొనుక్కుంటే తన ప్రధానమంత్రి అవుతాను తెలుసుకుండి కూడా చేయలేదా పని అండి. అలాంటి మహానుభావుడు భూమి మీద పుట్టారు కాబట్టి ఈ రోజు అంత పచ్చగా ఉందండి. మిగతా వాళ్ళు దెబ్బైపోయి ఎప్పటికీ ఎండిపోయేది. అసలు ఇప్పటికీ ఉన్న అలాంటి మహానుభావుడు వాళ్ళ వల్ల ఇప్పటికీ ధరణి పచ్చగా ఉంటుంది. అలాంటి వాళ్ళు పుట్టారు కాబట్టి. సో నాకు ఆ రోజున నేను జాయిన్ అవ్వడం అనేది నా అదృష్టంగా భావిస్తూ, ఆ రోజున 10,000 మందితో పాటు మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు సెంట్రల్ మినిస్టర్, అలాగే స్టేట్ సంబంధించిన మంత్రి మన సత్యకుమార్ యాదవ్ గారు, సోము వీర్రాజు గారు, అలాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులు, చాలా ప్రముఖమైన వాళ్ళు. భారతీయ జనతా పార్టీని ఈ మధ్యనే ఫోన్ కాల్స్ చేస్తుంటే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు ఎంతోమంది భారతీయ జనతా పార్టీ ఖర్చు పెట్టిన మహానుభావులతో ఎంతోమందితో మాట్లాడానండి. కానీ వాళ్ళలో ఒక వేదన ఉంది. వాళ్ళు ఎందుకో తెలియదు. ఆ వేదన నేను వివిధ రకాలైన వేదనలు చూశాను. అది సో వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరూ ప్రముఖులతో పాటు ఈరోజు నెల 25వ తారీఖున బుధవారం నాడు భారీ ఎత్తున భగవంతుడి ఆశీర్వాదంతో మీలాంటి పత్రికా ప్రముఖుల యొక్క అభినందనలతోటి నేను వైభవంగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతూ, జనరల్గా తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు ఎక్కువగా సపోర్ట్ చేస్తారు, ఎక్కువగా వాళ్లే ఉంటుంటారు. అది టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, వైసీపీ కావచ్చు. అలాంటిది మీరు సడన్ గా ఏకంగా కేంద్ర పార్టీ వైపు చూశారు. ఎందుకు అటువైపు ఎందుకు చూడాల్సి వచ్చింది? నరేంద్ర మోడీ గారికి స్ఫూర్తి అదొక్కటే కాదండి. తెలుగుదేశం, జనసేన ప్రస్తుతానికి మాకు అంతేలేండి, ముగ్గురు కలిసే ఉన్నారు కాబట్టి ఉండడమే కాకుండా రాజకీయ లబ్ధి అనేది ఒకటి ఉందండి. ఆ రాజకీయ లబ్ధి అనేది గొప్ప పదం. అది దాంట్లో ఆర్థిక వనరులు ఉంటాయి, సహజ వనరులు ఉంటాయి, సామాజిక వనరులు ఉంటాయి, రాజకీయ వనరులు ఉంటాయి, ఎన్నో వనరులు ఉంటాయి. ఆ రాజకీయ లబ్ధి అనేది ఇప్పటి వరకు దుర్వినియోగం అవుతుంది తప్ప ప్రజల్లోకి వెళ్ళట్లేదండి. ఈ రాజకీయ లబ్ధిని నేను ఎంతవరకు రాజకీయాల ద్వారా ప్రజల్లోకి నేను కరెక్ట్గా తీసుకెళ్ళగలుగుతాను, రాజకీయ లబ్ధి అనేది. ఇప్పుడు నేను స్వతంత్రుడిని కాను. ఇప్పటి వరకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా నేను స్వతంత్రంగా ఏ నిర్ణయాలను తీసుకోగలిగాను. ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవడం ద్వారా ఎక్కువగా నేను పార్టీ అధిష్టానం యొక్క ఆదేశాల నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సి నేను ఎదురు చూసేది ఏంటంటే, నన్ను నమ్మి నాకు బాధ్యతలు ఏ స్థాయిలో బాధ్యతలు ఇచ్చినా, రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు ఇచ్చినా నేను ఇంగ్లీషు హిందీ అనర్గళంగా మాట్లాడగలండి. రాష్ట్ర స్థాయిలో ఇచ్చినా, దేశ స్థాయిలో ఇచ్చినా, జాతీయ నాయకుడిగా నాకు అవకాశం ఇచ్చినా, ఏ స్థాయిలో ఇచ్చినా కూడా సమర్థవంతంగా పనిచేయడమే కాకుండా భారతదేశ ఔన్నత్యాన్ని కానీ, భారతీయ గొప్పతనాన్ని కానీ, అన్యమతస్థుల యొక్క గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వడం ద్వారా కానీ, వాళ్ళ దైవాలను గౌరవించడం ద్వారా కానీ
నేను చాలా సమర్థవంతంగా పనిచేయాలనే నమ్మకంతోటే నేను దీని భారతీయ జనతా పార్టీకి వెళ్తాను. ఒకవేళ నాకు అవకాశం రాకపోతే కూడా నేను డిసప్పాయింట్మెంట్ నాకు ఉండదండి. ఎందుకంటే అది భారతీయ జనతా పార్టీ కాబట్టి. ఒకవేళ నాకు నచ్చకపోతే నేను ఇలా చేయాలనుకుంటున్నానండి, నాకు అవకాశం ఇప్పించండి, నేను మళ్ళీ వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతానే తప్ప ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీకి అన్యాయం చేయడం కానీ, ఆ పార్టీ యొక్క అధిష్టానం యొక్క ఆదేశాలను అతిక్రమించడం కానీ నేను ఇప్పుడు చేయనండి. సో ఇది నా నిబద్ధత. దీని ప్రకారం నేను నా రాజకీయ ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి మీ అందరితో పాటు నేను కలిసి వెళ్తున్నాను. ఆ రోజు నిరుపమ్ గారు కూడా వస్తున్నారు. డిసెంబర్ 25వ తారీఖు నాడు గోకులం వస్తున్నారు. వచ్చి అదంతా షూట్ చేసి సుమన్ టీవీకి అందిస్తున్నారు. తప్పకుండా. మీరు ఒక పక్క ఆధ్యాత్మికవేత్త, మరోవైపు దానగుణం, సేవాగుణం, ఇవన్నీ ఒక పక్క, ఇంకో పక్క రాజకీయాలు. ఎలా బ్యాలెన్స్ చేస్తారు దాన్ని దీన్ని? మేడం, ఒకసారి పులి మీద ఎక్కిన తర్వాత నేను దిగుతానంటే కుదరదండి. సారీ చేసి తీరాల్సిందే. రాజకీయాలంటే పులి లాంటివి. కరెక్ట్. అది దీంట్లో నేను గులాబీ పూలు వేస్తే నేను నడుస్తానని చెప్పానంటే కుదరదు. భగవంతుడి దయ వల్ల నాకు ఒక సామాన్యుడిలా ప్రతి కష్టం అనుభవించాను నేను. అంటే అప్పు తీసుకోవడం ఎంత కష్టం, అప్పు తీసుకోవడానికి ముందు రోజు మనం ఎన్నిసార్లు ఆలోచిస్తాం, ఇవన్నీ కూడా నేను అనుభవించానండి. నాకు భగవంతుడు అనిపించేలా చేశాడు. ఎందుకనంటే మీకు శిల్పం తొందరగా తయారవుతుందండి. చెక్కి దాని మొక్కల కింద కొట్టి దాని అందాన్ని తీసుకురావాలంటే బాగా కొట్టాలి. భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఊరికే ఏది ఇవ్వడండి, చాలా చెక్కుతాడు మిమ్మల్ని. ఆ ఎంత చెక్కితే మీకు అంత అందం వస్తుంది. మీకు అది మీకు ఎన్ని కష్టాలు పడుతున్నారంటే నువ్వు అంత గొప్పవాడు అవడానికి. కొంతమంది కష్టపడితేనే కష్టం విలువ లేదు, కొంతమంది కష్టాలు పడి కూడా సాధించలేరు. అంటే ఆడి కర్మ, పూర్వజన్మ కర్మ అంత కరడుగట్టిపోయి ఉందనమాట అండి. ఆడికి ఈ జన్మలో చేసుకున్నది కరగదీసినా కూడా ఆడికి అవ్వలేదనమాట అండి. మళ్ళీ పుట్టి ఇంకో కొంత కరగదీస్తే తప్ప వాడి పైకి రాడు. అంత కర్మ చేసుకుంటే ఎవడేంచారు. ఒకవాడు ఉంటాడండి, ఇప్పుడు ఏం చేస్తాడంటే తల్లిని చంపేస్తాడు, ప్రకృతిని దోచుకుంటాడు, చెల్లిని కొట్టేస్తాడు, ఇంకోటి చేస్తాడు, నానా బిబ్బత్తం చేసి పెంట చేసేసి డబ్బు దోసేసుకుని, వాడు దోసేసుకుని, దాచేసుకుని, స్విట్జర్లాండ్ బ్యాంకులు పెట్టేసుకుని చాలా విభత్సాలు చేస్తాడు. వాడి కర్మ ఎలా ఉంటుందో తెలుసా అండి? తీరదు. ఇచ్చోటి కర్మ ఇచ్చోటే, ఈనాటి కర్మ మరునాడే. మరునాడు కూడా కాదండి. వాడు 10 జన్మలు ఎత్తినా కానీ వీడి కర్మ తరగదు. భగవంతుడిని చూసి ఏమంటాడంటే, ఇంతమందిని బాగా పుట్టించావు, నేనేం చేశానని చెప్పిన నిన్ను బాధలు పెడతానని చెప్పి ఏడుస్తూనే ఉంటాడు. ఒక్క జన్మ ఏడవడండి. దోచుకున్నాడు కదా, మరి ఎన్ని జన్మలు ఏడిపించాలో ఎప్పుడు అనుభవించి తీరాలండి. అలా చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు చాలా మంది మనం ఏమనుకుంటామంటే భగవంతుడిని నిందిస్తాం మేడం, కానీ నిజానికి చెప్పాలంటే మనం పడి ప్రతి కష్టం వెనకాల మన కర్మ కరిగిపోతుందని సంతోషపడిపోవాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. కష్టపడుతున్నాము, దరిద్రం అనిపిస్తున్నాము అంటే మన కర్మ కరిగిపోతుందని అదృష్టం. మీరు పార్టీలో జాయిన్ కాకముందే దాదాపు 30,000 మందిని సభ్యత్వం తీసుకునేలా చేయగలిగారు. ఇప్పుడు పార్టీలో జాయిన్ అయిన తర్వాత పరిస్థితి ఏంటి? ఊహించడానికి భయం వేస్తుంది. మేడం, ఇది నాకు ఎప్రిషియేషనా లేకపోతే మీరు భయపడుతున్నారా? లేదు, అప్రిసియేషనే. చేసి చూపిస్తానండి. ఎందుకనంటే నేను మాట్లాడతానని కూడా నాకు తెలియదు. ఇలా మాట్లాడతాను. అదే కదా నేను కూడా ఆశ్చర్యపోతున్నా. మేము 2-3 చోట్ల చూసా, బట్ మీరు ఇంత బాగా మాట్లాడతారు నాకు కూడా తెలియదు. నేను బాగా మాట్లాడి నాకు తెలియదండి, కానీ మాట్లాడుతున్నాను తెలుసు. అది నాకు ఒకప్పుడు నేను ఉద్యోగం చేసుకుంటూ నేను మామూలుగా నా ప్రయత్నాలు ఉండేవాడిని, కానీ నేను స్పీకర్ కాదు. ఒకసారి మా చైర్మన్ గురించి ఏదో మాట్లాడాలంటే గుండె 140 కొట్టుకుంది. నాకు తగ్గేది కదా అసలు. మా చైర్మన్ గారు అక్కడ ఎదురుకుంటూ కూర్చున్నాడు, నేను మాట్లాడాలి, ఆ వేగంగా కొట్టుకుంటుంది గుండె, దీన్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల అయితే హార్ట్ అటాక్ వస్తే భయపడేవాడిని అండి. కానీ ఈ రోజుని ఎన్ని లక్షల మంది ఎదుర్కొంటా ఉన్నా కానీ మాట్లాడగలుగుతానంటే ఒక కాస్మిక్ ఎనర్జీయో డివైన్ పవరో మీలో ఒక ఫ్లోట్ అవుతూ ఉంటుంది తప్ప మీరు మనిషి అనుకునేది చేయలేడు. ఇప్పుడు కూడా నేను అనుకున్నవి నాకు 2 సంవత్సరాల ముందు తెలీదు. నేను ఇన్ని కార్యక్రమాలు చేస్తానని కానీ ప్రజాభిమానాన్ని ఈ విధంగా చూరుకుంటానని చెప్పి నాకు తెలియదు 2 సంవత్సరాల ముందు. సో మీకు డివైన్ ఫోర్స్ ఏదైనా చేస్తుందంటే అది అత్యద్భుతంగా ఉంటుందండి. దాని వంట చాలా రుచికరంగా ఉంటుంది, ఆస్వాదించాలి. భవిష్యత్తులో కాకినాడ నియోజకవర్గం కావచ్చు, లేకపోతే జగ్గంపేట నియోజకవర్గం కావచ్చు, రాజానగరం కావచ్చు, రంపచోడవరం కావచ్చు, ఈ నియోజకవర్గాలన్నిట్లోనూ మీ మార్క్ చూపించబోతున్నారు. మార్క్ వచ్చేసిందండి. మీరు రండి 25వ తారీఖు నాడు మార్క్ చూతిరిగారు మీరు ఒక్కొక్కటి మీద. అంటే రాజకీయ పరిణామాల్లో చేంజ్ నేను అనేది వచ్చేసింది. అది మీకు ఎలా ఉందో తెలుసా అండి, ఒక లేయర్లో బబుల్ అవుతూ ఉంది. అంతేనా? అది బ్లాస్ట్ 25వ తారీఖు అవుతుంది. దాని ఫ్లోటు, దాని వరద మీరు రాబోయే కార్యక్రమాల్లో మిమ్మల్ని నేను ఇన్వైట్ చేస్తాను. ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఏ ఊర్లో ఏం జరుగుతుంది, ప్రజలు ఎలాగ సంతోషంగా ఉన్నారు. రాజకీయాల్లో చాలా రకాలైన ఒడిదుడుకులు ఉంటాయి, వాటన్నిటినీ తట్టుకోగలిగే శక్తి ఉందా? ఇవన్నీ తెలిసే ఎంట్రీ ఇస్తున్నారా రాజకీయాల్లో? మేడం, యుద్ధంలో దిగిన తర్వాత నాకు చెయ్యి తెగిపోకూడదు, కాలు తెగిపోకూడదు, నేను బాగుంటాను, నన్ను సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉంచండి అంటే కుదురుతుందా మేడం? ఖచ్చితంగా. నేను చేస్తుంది యుద్ధంలో దిగాను. నీకు పంచభూతాలు నేను రక్షిస్తూ ఉంటాయి. నువ్వు ఎప్పుడైనా మనసులో త్రికరణ శుద్ధిగా నేను మంచి తలుచుకోగానే ఫస్ట్ వినేది మీ మనసు కూడా వినదండి. పంచభూతాలు వెనక్కి తిరిగి చూస్తాయి మేము, ఇంకా నీకు రక్షణగా నిలబడతాయి. ఒకవేళ పంచభూతాలు నువ్వు త్యాగం చేయాలని నిర్ణయించుకుంటే నువ్వు త్యాగం చేసేయడం చాలా గొప్పదండి. అక్కడ చేసే త్యాగం అక్కడ ఏది తలకాయ పోతుందా, కాళ్ళు పోతాయా, చేతులు పోతాయి, ఇచ్చేయి, ఎంతే ప్రాబ్లం లేదు. ఎంతసేపు బాధపడతాం మేడం? కొంతసేపు బాధపడతాం ఏదైనా త్యాగం చేసిన తర్వాత. జీవితాంతం నేను ఎప్పుడు కాదు కదా ఇవి, ఒకసారి చచ్చిపోతాం.
కానీ ఆత్మశ్రేయస్సు చాలా గొప్పదండి. ఆత్మకి కలిగే శ్రేయస్సు ఏదైతే ఉందో ఒక మంచి పని చేసేటప్పుడు అది చాలా గొప్పది. అది అయితే మనకైతే 100% మనకు వస్తుంది అది. మరి బీజేపీ ద్వారా భవిష్యత్ కార్యాచరణ ఏంటి మీది? నాకంటూ కార్యాచరణ ఏమి ఉండదండి. అధిష్టానం ఏదైనా చెప్తారు. అది చెప్తే నేను వింటాను. ఉమ్, నేను చేయగలిగేది చేస్తాను. ఉమ్. బట్ చేయలేకపోతే చెప్తాను. నేను చేయలేదని చెప్తాను. అది నాకైతే ఏదో ఒకటి ఉంది. నాకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. అంటే ఏం చెయ్యాలి అనుకుంటున్నారు మీ ప్రజల కోసం, మేడం, నేను మీ ఒక- నియోజకవర్గం కోసం? నేను కార్పొరేట్ సంస్థలో పనిచేశాను మేడం. ఉమ్. నాకు అనాలిసిస్ ఎక్కువ. జియోగ్రఫికల్ అనాలిసిస్ కానీ ఏ దృక్కోణంలో చూసినా నేను అనాలిసిస్ చేయగలుగుతాను. ప్రజలకి ఏ సమస్య ఉంది, ఆ సమస్యకు ఉండే పరిధులు ఏంటి, ఫైనల్ గా మీ గోల్ ఏంటి అసలు? రాజకీయ లబ్ధిని ప్రజలకు తీసుకెళ్ళడం. నాకు మా అధిష్టానం ఎంతవరకు అవకాశం ఇస్తే, నాకు ఇమీడియట్గా ఎవరో బాస్ ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా నువ్వు ఈ పని చేయరు. నా అధిష్టానం వచ్చి రేపు పొద్దున్న నువ్వు పలానా దానికి పోటీ చేయి, చేస్తాను. నీకు ఇంగ్లీష్ హిందీ బాగా వస్తుంది కదా, నేషనల్ స్థాయిలో కూడా నువ్వు సర్వీస్ చేసి పెట్టు, చేస్తాను. అది ఏ స్థాయిలో అయినా సర్వీస్ చేయడానికి భయపడను. అవకాశం ఎంత ఇస్తారనేది వాళ్ళ ఇష్టం అండి. నేను ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేను కదా మేడం. అది సో అంతే. అలాగని పార్టీలో ఎప్పుడు ఉంటుంది, భారతీయ జనతా పార్టీ కాబట్టి మిగతా పార్టీలు ఉంటే దుమ్ము లేపేస్తాను. అందులో ఏమాత్రం నాకు ఉండే పైకి సౌమ్యంగా కనపడవచ్చు, కానీ నేను చాలా వైబ్రెంట్ మైండ్ అది. కానీ భారతీయ జనతా పార్టీ అంటే మాత్రం నేను నిబద్ధతగా ఉంటాను. ఎందుకంటే అది విజయవంతమైన పార్టీ, దేశాన్ని రక్షిస్తున్న పార్టీ. దాన్ని కెలకవలసిన పని లేదు మనకి. చాలా జాగ్రత్త, ప్లాన్డ్గా, నియంత్రణగా అందరినీ రక్షించుకుంటూ, కులమతాలు రెచ్చగొడుతుంటే కూడా సంయమనం పాటిస్తూ చాలా జాగ్రత్త చేస్తాం. భారతదేశంలో ఉండే జరిగే పరిస్థితుల వల్ల మన ఆర్థిక పరిస్థితులు ఇన్ఫ్లుయెన్స్ పడకుండా, ఇతర దేశాల యొక్క వాళ్ళ యొక్క భావాలు చెడిపోకుండా ఇక్కడ వాళ్ళని కాపాడుకుంటూ, మన వాళ్ళని రక్షించుకుంటూ, ఇది కత్తి మీద సాము మేడం. ఇది వాళ్ళు చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ. అవును, మీ రోల్ మోడల్ ఎవరండి? నేను నాకు ఆలోచనలు నేను ఎప్పుడో ఆలోచించుకొని మీరు కరెక్ట్గా చెప్పేస్తే నేను ఎలా సమాధానం చెప్పగలను? అంతేనా? రోల్ మోడల్ అంటే కొంచెంసేపు ఆలోచించి చెప్పండి అయితే. రోల్ మోడల్ అంటే నరేంద్ర మోడీ గారు ఇలా షర్ట్లు వేసుకోడు కదా. నెక్స్ట్ క్వశ్చన్ అదే మీకు. నా వ్యక్తిగతమైన లైఫ్ని, నా మనసు అంటే చిన్నప్పటి నుంచి ఒక రసహృదయం ఉంటుంది నాకు. నేను చాలా ఎంజాయ్ చేస్తానండి. అవునా? ఓకే. మామూలుగా కాదు. ఏదైనా ఒక మంచి బిల్డింగ్ కనిపించింది అనుకోండి, చాలా ఎంజాయ్ చేస్తాను నేను. ఆ బిల్డింగ్ నాదే అనుకుంటాను. ఓకే. ఒక అందమైన గులాబీ పువ్వు చూశాను అనుకోండి, దానికి చాలాసేపు చూస్తాను. అంటే నాకు రసహృదయం ఉంది. కానీ నా ఆర్థిక పరిస్థితులు కానీ, నా జీవన విధానం కానీ, నేను పనిచేస్తున్న పరిశ్రమ కానీ, తర్వాత నేను బతుకున్న బతుకు కానీ, ఆ రసహృదయాన్ని ఎంజాయ్ చేసే అవకాశం నాకు లేకపోయింది. నిజానికి చెప్పాలంటే ఏ సంగీత విద్వాంసుడి కిందో, ఏ నాట్యాచార్యుడి కిందో అలా వెళ్ళిపోయి ఉంటే నా మనసుకు నేను న్యాయం చేసేవాడిని అయ్యేవాడిని. ఓకే. నాకు ఆ అవకాశం రాలేదు. అది నా వంక బేలగా చూస్తూనే ఉంది. నా వంక నేను ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను. సో అది అందువల్ల నాకు రోల్ మోడలు ఫలానా వాళ్ళని చెప్తే నా మనసుకు నేను అన్యాయం చేసుకున్నవాడిని అవుతాను. నరేంద్ర మోడీ గారు త్యాగధనుడండి. ఆయనతో మనం పోల్చుకోలేము. ఆయనకి బలహీనతలు ఉండవు. దీన్ని చూసి ఆయన వైబ్రేట్ అవ్వడం. ఆయన దృష్టి ఒకటి మీద ఉంటుంది. భారతదేశంలో 180 కోట్ల మంది ప్రజలు నా పిల్లలు అని ఉంటుంది. ఆయనకి సంగీతం అందంగా అంటే వింటాడేమో, ఎంజాయ్ చేస్తాడేమో, కానీ అంతగా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడు. కానీ నేను ప్రాధాన్యత చాలా ఇస్తానండి. నేను ఒక్కడనే ఉంటే యూట్యూబ్లో ఉండే మంచి మంచి మ్యూజిక్లు వినడం, సోలో మ్యూజిక్స్ చాలా ఇష్టం. ఇళయరాజా మ్యూజిక్స్ కానీ, బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు కానీ, అలాంటి చాలా చాలా వింటాం. పాత పాటలు చాలా మూవీస్ వింటాను. చూస్తారా? చాలా పిచ్చండి. ఒక వారంలో 14 సినిమాలు చూసినవి కూడా ఉన్నాయి నాకు. చిన్నప్పుడు, ఇప్పుడు కాదు. మేము అప్పుడు పెద్దాపురం చదువుకునేవాళ్ళం. కాకినాడ వెళ్ళి పొద్దున్న మధ్యాహ్నం మ్యాట్ని 3 చూసేవాళ్ళం. ఒకే రోజు చూసేవాళ్ళం. చూసిన సినిమానే మళ్ళీ చూసేవాళ్ళం. మాకు అప్పుడు డబ్బులు ఉండే కదండి. ఒక సైకిల్ మీద వెళ్తుండేవాళ్ళం. అప్పుడు టికెట్ రూపాయి. మాకు ఇచ్చిన డబ్బుల్లోనే దాన్ని దాచుకోవడం. తర్వాత నేను కూడా ఏం చేసేవాడిని అంటే, నాకు ఒక 25 రూపాయలు ఇచ్చేవారు. సైకిల్ మీద వెళ్తుండేవాడిని 45 కిలోమీటర్లు ప్రతి వారంని. ఆ ఇచ్చిన 25 రూపాయల్లోనే నాకు సరిపోయే కదా, కొంత దాచేసుకునేవాడిని. మరి సినిమాలు కూడా దాచేసుకునేవాడిని. సో అలాగా చాలా పిచ్చి ఉండేదండి. నీ ఇష్టమైన హీరో ఎవరు? చెప్పంటారా? చెప్పండి. ఎవరో ఇష్టమైన హీరో చెప్పాలిగా. మారిపోతుంటుందండి నాకు. ఓ మూవీకి మారిపోతారా? కాదండి, స్టేజ్కి మారుతుంది. చిన్నప్పుడు ఎన్టీ రామారావు అంటే చాలా ఇష్టం. ఓకే. తర్వాత శోభన్ బాబు అంటే చాలా ఇష్టం. ఓకే. ఆ తర్వాత కమల్ హాసన్ అంటే మహా పిచ్చి పట్టుకున్నాను నాకు. కమల్ హాసన్ తర్వాత ఇప్పుడు ప్రభాస్ అండి. ఫైనల్గా ఇప్పుడు ఎక్కడ సెటిల్ అయ్యారు? ప్రభాస్ దగ్గర సెటిల్ అయ్యారు. మరి ఎక్కేవారు ఉంటారు తెలియదు. అలా వస్తే నాకు అల్లు అర్జున్ బాగా అనిపిస్తాడు. ఇలా ఇష్టం పలానా వాడిని చెప్పడానికి నాకు అవకాశం ఎక్కడుంది మేడం? అది లేదు కదా. నేను పలానా వాడి ఫ్యాన్ అని చెప్పుకోవడానికి నాకు అవకాశం లేని దౌర్భాగ్య పరిస్థితి నాది. ఎవరు బాగా చేస్తే వాళ్ళని చాలా ఇష్టపడుతుంటాను. అదే మూవీకి మారిపోతుండొచ్చు కూడా, చెప్పలేము. ఎవరు బాగా చేస్తే వాడండి. అదే అందువల్ల నాకు మీరు అడిగిన ప్రశ్న సరిగ్గా సమాధానం చెప్పలేకపోయినేమో. ఇప్పుడు ఒక క్వశ్చన్, పర్సనల్ క్వశ్చన్. మీ షర్ట్ చూసిన అబ్జర్వ్ చేసిన అప్పటి నుంచి లైన్ వేసుకున్నారు. అది నాకు తెలిసి మీరు ప్రత్యేకంగా మీకోసమే డిజైన్ చేయించుకున్నారు ఈ షర్ట్ అనిపిస్తోంది. లేదండి, నేను ఏం చేస్తానంటే నా ప్రతి షర్ట్లోనే ఒక వైవిధ్యం చూపించుకుంటాను నేను. దాంట్లో అంటే చాలా మంది కూడా నన్ను డ్రెస్ సెన్స్ గురించి చాలా క్వశ్చన్స్ నాకు నెట్లో వాట్సాప్లో అడుగుతూ ఉంటారు. అది ఓకే. నేను వెళ్ళినప్పుడు, షాపింగ్ వెళ్ళినప్పుడు నేను చాలా ప్రత్యేకమైన దొరికితే తప్ప కొన్నాను. అలాంటి ప్రత్యేకంగా దొరికిన వాటిలో కొన్ని షర్ట్లు ఇవి. దీన్ని ప్రత్యేకించి సుమన్ టీవీ కోసమని నేను 5 ఇంటర్వ్యూలు చేశాను.
ఆ, కానీ ఈ ఇంటర్వ్యూకి మాత్రం ఇది ప్రత్యేకించి చేసుకొచ్చాను. ఎందుకని? ఎక్కువ మంది ప్రజలు సుమన్ టీవీ చూస్తారు కదండి, సో వాళ్ళకి కూడా ఇది నచ్చుతుంది కదా. ఈ షర్ట్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఓ, సో అందుకోసం చెప్పి నేను ఇది ప్రత్యేకించి దీనికోసం అంటే మీరు స్పెషల్ గా డిజైన్ చేయించుకున్నది కాదైతే ఆల్రెడీ బట్ షాప్ ఇందాక లో మీరు ఉన్నది. చెప్తే నాకు అనిపించింది ఓ డిజైనర్ పెట్టుకుందాం అనిపించింది. ఆ, ఇప్పుడు నాకు అప్పటి నుంచి నేను అదే అనుకుంటున్నాను, ఒక డిజైనర్ తో చేయించుకున్నారేమో అనుకుంటున్నాను. లేదండి, నేను డిజైన్ దొరికింది, నాకు దొరికిందని నేను ఇలా వాడుకున్నాను. బట్ ఇందాక మీరు ఎవరి గురించో చెప్పారు నాకు, ఎవరికో ఒక పర్సనల్ అసిస్టెంట్ ఉంటే అతను డిజైన్ చేయించుకుంటాడని. ఉంది మేడం, నాకు చాలా షోకులు ఉన్నాయి. మనసుకు నచ్చిన దాన్ని ఆస్వాదించడానికి కాకపోతే అది ధర్మబద్ధంగా అండి, ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ప్రవర్తించడం కోసం కాదండి. మనసుకు నచ్చిన దాన్ని సంతోషంగా ఆస్వాదించడం చేయకపోతే నచ్చిన షర్ట్ వేసుకుని నచ్చిన ఫుడ్ తింటే తప్పేలా అంతే. అవుతుంది. అంటే ఎందుకంటే మనలో ఉండే హార్మోన్స్ ఇబ్బంది పెడతాయి. చాలా మంది ఏమనుకుంటారంటే బాడీకి కావలసిన బయాలజికల్ నీడ్స్ వదిలేసేసి మేము ఉపవాసాలు ఉంటున్నాం, లేకపోతే మేము ధర్మబద్ధంగా బ్రతుకుతున్నాం ఇలాగనుకుంటూ చెప్తూ బాడీకి ఏదైతే బయాలజికల్ నీడ్స్ ఉన్నాయో ఆ నీడ్స్ని తొక్కిపెట్టి హార్మోన్స్ని డిజాబుల్ చేస్తున్నారు. ఇది సైన్స్. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, చాలామంది ఇప్పుడు మన పురాతన దేవాలయాల్లో బూతు బొమ్మలు ఉన్నాయని చెప్పి ఎందుకు చాలామంది కామెంట్ చేస్తారండి. అసలు చాలామంది తల్లిదండ్రులు పిల్లలను కూడా చాలా రాంగ్ వైపు డైరెక్షన్ తీపించి చివరికి వాళ్ళ దాంపత్య జీవితం కూడా సరిగ్గా లేని విధంగా పెంచుతుంటారు. వాళ్ళకి ఇది తప్పు అది తప్పు ఏదో సంథింగ్ ఎలా ఉండాలంటే మెచ్యూర్డ్గా బిహేవ్ చేయాలి పిల్లల దగ్గర కూడా. ప్రతిదాన్ని తప్పని చెప్పకూడదండి. ఇది ఎంతవరకే తెలుసుకోవచ్చు, ఇది పర్వాలేదు అని చెప్పాలి. ఒకవేళ తండ్రి చెప్పడానికి అవకాశం లేకపోతే తల్లి చెప్పాలి. అంతేగాని తప్పని బంధిస్తే వాడి జీవితాలు దాంపత్య జీవితాలు నాశనం అయిపోతాయి. సో అందువల్ల ఏంటంటే ఏదైనా సరే మనం ఒక పద్ధతిగా ప్రతి వాళ్ళకి మెచ్యూర్డ్గా బాడీకి బయాలజికల్ నీడ్స్ ఏమున్నాయో ఆ నీడ్స్ని మనం ఇవ్వాల్సిన అవసరం మనకుంది. మన చాగంటి కోటేశ్వర గొప్ప విషయం చెప్పాడండి. ఉపవాసం చేస్తారమ్మా, మహాపాపం అది, అలాంటి పాపాలు చేయకండి. ఆత్మని క్షోభ పెట్టి శరీరానికి క్షోభ పెట్టి మీరు సాధించింది ఏంటి? ఉపవాసం అంటే కొద్దిగా నిద్ర రాకుండా పాలు పళ్ళు తీసుకుని భగవంతుడి ముందు ధ్యానం చేస్తూ శరీరం పడిపోకుండా కావలసినంత వరకు ఆహారం తీసుకుని ఉండడం కోసమే ఉపవాసం అని చెప్పా తప్ప దీన్ని కటిక ఉపవాసాలు చేసి పొద్దున్న నుంచి రాత్రి నెక్స్ట్ డే మళ్ళా 12 గంటల దాకా ఉపవాసం చేసి బ్రాహ్మణులకు దానాలు ఇచ్చి అప్పటికి పాలు తాగుతారండి. ఈ లోపల సగం బాడీలో సెల్స్ చచ్చిపోతాయి. అలాగే పొద్దున్నే లేచి -డిగ్రీలో ఉండే నీళ్ళు ఎత్తికి పోసుకుని స్నానం చేస్తుంటారు. అది ఎంత ప్రాబ్లం అంటే అండి, బ్రెయిన్స్లో చాలా సెల్స్ సడన్గా చనిపోతాయి. అంత చల్లనీళ్ళు హార్ట్కి కూడా ప్రాబ్లం అని విన్నాను. బ్రెయిన్లో సెల్స్ చనిపోతాయి. ఫస్ట్ మీరు చల్లనీళ్ళ పోసుకోగానే ఏదైతే యాక్టివ్గా ఉన్న సెల్స్ మీరు బాడీకి అలవాటు చేస్తే పర్లేదు. సాధువులు ఉన్నారండి, హిమాలయాలు ఉంటారు, వాడి బాడీని అలవాటు చేస్తారు, అలవాటు చేసి దాని శరీరాన్ని నిలబెడతారు. ఇక్కడ వీళ్ళు చేసే పని ఏంటండి, కార్తీక మాసం వచ్చిన దగ్గర సడన్గా పొద్దున్న లేసి చల్లగా ఉన్న తీసుకుని నెత్తిని పోసేసుకుంటారు. బ్రెయిన్లో సెల్స్ చనిపోతాయి. అక్కడ మొదలవుతాయి వాడికి ఇబ్బందులు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీరు ఏదైతే లక్ష్యంతో పార్టీలోకి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారో అవన్నీ నెరవేరాలి. అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి పబ్లిక్ అందరికీ మీరు ఎంత మేరకు సర్వీస్ అందించగలుగుతారో అదైతే అందించండి, కంటిన్యూ చేస్తూనే ఉండండి, ఆపొద్దు ఆ సర్వీస్ని. ఎందుకంటే అదే ముఖ్యమైనది, అదే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేది కూడా రాబోయే రోజులు ఎవరికైనా కూడా. మనం పోయిన తర్వాత కూడా మిగిలిండేది కూడా అదే. సో ఎక్కడ వాటిని మాత్రం ఈ ప్రయాణంలో మాకు సుమన్ టీవీ నిరుపమ గారు కూడా తోడుగా ఉంటారని ఆశిస్తూ తప్పకుండా మీకు అంబాల శ్రీనివాసరావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.